ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కబురు విని అర్జునుడు అక్కడికి వెళ్ళడం, అందరికీ కూడా అంత్యక్రియ కర్మలు చేయడం, కృష్ణుడు బలరాముడు కూడా శరీరాలను విడిచేశారని తెలిసి వాళ్ళకి కూడా దహనాది సంస్కారాలు పూర్తి చేయడం, ఆ తర్వాత ద్వారక మునిగిపోతోంది సముద్రపు పొంగులో అని తెలిసినప్పుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా స్త్రీలని వాళ్ళని తీసుకుని హస్తినాపురానికి వెళ్ళడం దాకా తెలుసుకున్నాం. ఇంద్రప్రస్థానం దాకా వెళ్ళుకున్నారు. అయితే అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వ్యాసమహర్షి చెప్పిన మాటలను ధర్మరాజు గారితో చెబుదామని అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. బలరాముడు కృష్ణుడు ఇద్దరూ అవతార పరిసమాప్తి చేయడం, తర్వాత జరిగిన విశేషాలు, శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన వారందరూ కూడా ముసలం కారణంగా శరీరాలను విడిచిపెట్టడం, తర్వాత తను ఏ మంత్రము స్ఫురించక యుద్ధం చేయలేకపోవడం, గాంధీవం చేతిలో పట్టుకుని కూడా తను ఓడిపోవడం, ఖిన్నుడై వేదవ్యాసుడు భగవానుని ఆశ్రయించడం, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ధర్మరాజు గారితో చెప్పాడు. ధర్మరాజు జవాబు చెబుతూ, అర్జున, ఇది మహాప్రస్థానం చేయడానికి తగిన సమయం అని నేను అనుకుంటున్నాను. కాలం అందరి జీవుల కర్మలను పరిపక్వం చేస్తోంది. మన విషయంలో కూడా అటువంటి పరిపక్వత స్థితి ఏర్పడిందని అనుకుంటున్నాను. ఇప్పుడు చేయవలసిన పని సర్వకర్మలను పరిత్యజించడమే. నీ మనసు కూడా అలా అనుకుంటున్నదని నేను అనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే మనం అందరము మహాప్రస్థానం చేయడం బాగుంటుంది. సర్వస్వం పరిత్యాగం చేద్దాం అన్నాడు. అర్జునుడు జవాబు చెబుతూ, అన్నయ్య, కాలంతో పోల్చుకోవడానికి లోకంలో ఇంకొక వస్తువు లేదు. కాలానికి కాలమే సాటి. సమస్త జగత్ కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు లయమైపోతున్నది. కాలమునందు జీవులు చేసిన కర్మలను అనుసరించి పునర్జన్మలు పొందుతున్నారు. కాలమునందే చేసుకున్న పాపాలని సుఖముగా దుఃఖంగా అనుభవిస్తూ కర్మక్షయం చేసుకుంటున్నారు. కాలం కన్నా బలవత్తరమైనది మరొకటి కనబడదు అన్నాడు. అందరూ కలిసి నిర్ణయం చేసుకుని మహాప్రస్థానం చేయాలనుకున్నారు. పరీక్షిత్తు వంశానికి మిగిలిన అంకురం ఇంకా చిన్నవాడు కనుక యూస్చుని పిలిచి పెద్దరికం ఇచ్చి ధర్మరాజు రాజపరిపాలన ఎలా చేయాలో, అంతఃపురంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా స్నేహభావంతో ఉండాలో, ఇంటా బయట కార్యక్రమాలు ఎలా చక్కబెట్టాలో నేర్పాడు. నువ్వు జాగ్రత్తగా రాజ్య సంక్షేమాన్ని చూస్తూ ఉండు, అంతఃపురాన్ని పర్యవేక్షిస్తూ ఉండమని పరీక్షితునికి పట్టాభిషేకం చేసి తను మహాప్రస్థానం చేయడానికి తన వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతూ సుభద్రని పిలిచి, ఓ సుభద్ర, అభిమన్యుని కుమారుడైన పరీక్షితుకి ఈ రాజ్యం అంతా ఇచ్చి పట్టాభిషేకం చేశాను. శ్రీకృష్ణ పరమాత్మ మనవడైన వజ్రునికి ఇంద్రప్రస్థానం రాజధానిగా ఇచ్చి పట్టాభిషేకం చేశాను. మనకి ఇటువైపు చంద్రవంశము ఎంత ముఖ్యమైనదో అటువైపు యదువంశము అంత ముఖ్యమైనది. ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టుగా నువ్వు దృఢమైన ధైర్యంతో ఈ రెండు వంశాలని కాపాడుతూ జాగ్రత్తగా చూస్తూ రెండు రాజ్యాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా పర్యవేక్షిస్తూ ఉండవలసిందని చెప్పాడు. సుభద్ర శ్రీకృష్ణుని చెల్లెలు కాబట్టి అటువైపు క్షేమం కూడా చూడడానికి కావలసిన స్వాతంత్రం ఆమెకు ఉంటుందని అలా చెప్పాడు. ముసలము పుట్టినప్పుడు అరగదీసి సముద్రంలో కలిపిన తర్వాత పుట్టిన తుంగులను ఆయుధాలుగా చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుని ద్వారకా నగరంలో యాదవులు మరణించారు కాబట్టి ధర్మరాజు విశేషమైన స్నేహభావంతో, గౌరవంతో, ప్రేమతో తన వైపు కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన వారిని ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప దానాలు చేశాడు. ఏనుగులు, గుర్రాలు, ఆవులు, బంగారము, రత్నాలు అనేకములైన దానాలు చేసి దౌమ్యాది పురోహితులను పిలిచి వారికి తృప్తి కలిగే విధంగా నానావిధ వస్తు సంచయాన్ని దానం చేసి కృపాచార్యుని పిలిచి గౌరవించి సంతోషభరితుని చేసి ఆయనకి పరీక్షితుని పరమ సంతోషంతో అప్పచెప్పాడు. గురుస్థానంలో ఉండి ఈ పరీక్షితుకి విద్యాబోధ చేసి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూడవలసిందని కోరాడు. ప్రజలందరినీ పిలిచి మహాప్రస్థానం చేయబోతున్నామన్న విషయం చెప్పి వారి అనుమతి తీసుకున్నారు. అలా పిలిచినప్పుడు కూర్చోవడంలో వాళ్ళు చూపించిన అతి చొరవ నిష్కారణంగా ప్రజలలో వాళ్లకు ప్రబలుతున్న కలహస్థితిని చూసి సహదేవుడు కలియుగం ప్రవేశించిన కారణం చేత ఈ విధమైన గొడవలు కలుగుతున్నాయని ధర్మరాజుతో చెప్పాడు. మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవడం మంచిది, ఇక్కడతో చాలు అంటూ పట్టు వస్త్రాలని నగలని వదిలిపెట్టి నారబట్టలు జింక చర్మము ధరించిన వారే అందరూ మహాప్రస్థానానికి బయలుదేరారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఐదుగురిని అనుగమించింది ద్రౌపదీదేవి. ఎక్కడి నుంచి వచ్చిందో వారితో పాటు మహాప్రస్థానానికి 7వదిగా ఒక కుక్క నడిచింది. ఆ సమయంలో ఆయనతో పాటు ఎందరో రావడానికి ప్రయత్నించారు. అందరినీ మీరు ఆగండి అని చెప్పి ఎవరితో ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. అర్జునుడి భార్య ఉలూపి నాగలోకానికి వెళ్ళిపోయింది. చిత్రాంగద బబ్రువాహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. భరతవంశానికి చెందిన వారి భార్యలు పరీక్షితు దగ్గర ఉండిపోయారు. పాండవులు, ద్రౌపదీదేవి, కుక్క ఉపవాస దీక్ష చేస్తూ గంగానది వద్దకు చేరుకున్నారు. ఉపవాస దీక్షతో యోగశక్తితో తూర్పు దిక్కుగా వెళ్ళి ప్రయాణం సాగిస్తూ కొండలు, నదులు, అరణ్యాలు అన్నీ దాటి పెడుతూ తూర్పు దిక్కున ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళారు. అగ్నిదేవుడు వాళ్లకు దర్శనం ఇచ్చాడు. పాండవులకు ఎదురుగా వచ్చి
నిలుచుని మాట్లాడుతూ, ఓ అర్జున, కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరినో పడగొట్టావు, ఎందరినో కాపాడావు. ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరం పూర్తయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రం ఆకాశానికి వెళ్ళిపోయింది. నువ్వు గాంధీవం మీద వ్యామోహం వదలకుండా పట్టుకుని తిరుగుతున్నావు. అది వరుణుని అడిగి ధర్మ సంస్థాపన కోసం తీసుకువచ్చి నీకు ఇచ్చాను. దాని ప్రయోజనం అయిపోయింది. తిరిగి వరుణునికి ఇచ్చేయాలి కాబట్టి ఈ తూర్పు సముద్రంలో గాంధీవాన్ని విడిచిపెట్టేయవలసిందిగా చెప్పాడు. గాంధీవము అంటే అర్జునుడికి ఎంతో ఇష్టం. కానీ యోగసిద్ధి కలగాలి అంటే దేని మీద మమకారం ఉండకూడదు. అగ్నిహోత్రుడు చెప్పిన మాటను అవతల దాల్చి పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ధర్మరాజుని, భీముని, నకుల సహదేవులను సంప్రదించి గాంధీవాన్ని తూర్పు సముద్రంలో విడిచిపెట్టాడు. అలా ప్రయాణం చేస్తూ భూమికి ప్రదక్షిణంగా అనేక ప్రదేశాలను దాటి మేరుపర్వత భూభాగం దగ్గరికి వెళ్ళారు. ప్రస్థానం చేయడానికి కావలసినది యోగ సంబంధమైనది, భౌతికమైనది, అహంకార మమకారముల చేత వీగిపోయినది కాబట్టి వెళుతుండగా యోగశక్తి సడిలిపోయిన కారణం చేత ద్రౌపదీదేవి మొదట పడిపోయింది. భీముడు ఈమె వలన ఎప్పుడూ ధర్మహాని జరగలేదు, ఏ కారణం చేత పడిపోయిందని అడిగితే ధర్మరాజు వెనకకు తిరిగి చూడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతూ అన్నాడు, 5 భర్తలలో ఈమెకు అర్జునుడు అంటే పక్షపాతము. ఆ కారణం చేత ఈమెకు యోగశక్తి కలగలేదు. ఆ దోషం ఉన్న కారణం చేత పడిపోయిందని చెప్పాడు. 6 నడిచి వెడుతున్నారు. సహదేవుడు పడిపోయాడు. భీముడు, అన్నా, నిన్ను ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాడు కదా, ఏ గర్వమూ లేనివాడు, చాలా మంచిదారిలో ప్రవర్తించేవాడు, అంత సహృదయం ఉన్నవాడు ఎలా పడిపోయాడు అంటే, ధర్మరాజు ఈ సహదేవుడు మనసులో తనకంటే విషయములు తెలిసి ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ లేరు అన్న అతిశయంతో ఉండేవాడు. ఆ అహంకారం వలన యోగసిద్ధి పొందలేక మహాప్రస్థానం పూర్తి కాకముందే పడిపోయాడు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత నకులుడి శరీరం పడిపోయింది. భీముడు అన్నాడు, గొప్ప సుందరాకారం కలిగినవాడు, ధైర్యము, శౌర్యము, మంచితనము, చక్కని గుణములన్నీ ఉన్నవాడు. ఇటువంటి వాడు ఎక్కడా ఉండడు కదా, యోగసిద్ధిని సరిగా పొందలేక మార్గమధ్యంలోనే ఏ కారణం చేత పడిపోయాడు అని అడిగాడు ధర్మరాజు గారిని. నా అంత గొప్పవాడు లోకంలో ఎక్కడా లేడు, అందంలో కూడా నా అంతటివాడిని నేనే అని మనసులో అనుకుంటూ ఉండేవాడు. ఆ కారణం చేత నకులుడు యోగసిద్ధిని పొంది మహాప్రస్థానం పూర్తి చేయకముందే పడిపోయాడని చెప్పాడు. అంటే మనసులో కూడా మనం గర్వంతో ఏ మాటలు అనుకున్నా అవి సిద్ధి పొందడానికి ఉపయోగపడవు అని ఇక్కడ మనకి మహాభారతంలో మహాప్రస్థానిక పర్వంలో చెబుతున్నారు. కాబట్టి మనం మనసులో కూడా ఎప్పుడూ పొరపాటును కూడా, వెటకారానికి కూడా, హాస్యానికి కూడా మనం మనంతటి వాళ్ళు ఇంకెవరూ లేరు అని గర్వపడకూడదు అనే విషయం చెప్తున్నారు. ఆ తర్వాత భీముడు, అర్జునుడు, కుక్క, ధర్మరాజు గారు వీళ్ళు 4 మిగిలారు. వెడుతుంటే అర్జునుడు పడిపోయాడు. చాలా విచిత్రకరమైన విషయం కదండి. అర్జునుడు పడిపోవడం ఏంటి, ఇంకా ముందే ఆశ్చర్యపడిపోయాడు భీముడు కూడా. అయ్యో, ఇదేమిటి, ఇంతటి మహానుభావుడు ఇలా పడిపోయాడు అని అడిగితే ధర్మరాజు గారు అన్నారు, 1, కురుక్షేత్రం ప్రారంభం అయ్యే ముందు అర్జునుడు 1 రోజులో కౌరవులందరినీ పడగొడతానని అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. 2, ధనార్ధారులైనటువంటి అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తానే గొప్ప అతిశయం ఉన్నది, ఈ కారణం చేతే మహాప్రస్థానానికి చేరుకోలేకపోవడం జరిగింది అని చెప్పాడు. ఇక మిగిలిన 3 ముందుకు సాగుతూ ఉండగా భీముడు పడిపోతూ, అన్నయ్య, నేను ఇలా ఎందుకు పడిపోతున్నానో దయచేసి చెప్పవలసింది అని అడిగాడు. ఓ భీమ, నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి, అందులో సందేహం లేదు. 1, నువ్వు ఎక్కువ ఆహారం తీసుకుంటావు. 2, చాలా బాహుబలం కలవాడినన్న కారణం చేత ఎవరినీ లెక్క చెయ్యవు. 3, వ్యర్థపు మాటలు చాలా మాట్లాడతావు. ఈ 3 కారణముల చేత యోగసిద్ధి పరిపూర్ణం కాలేక నువ్వు పడిపోవడం జరిగిందని చెప్పి ధర్మరాజు ఒక్కడు కుక్క అనగమిస్తూ ఉండగా వెనకకు తిరిగి చూడకుండా నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు రథంలో ఎదురు వచ్చి ఎంతో ప్రేమ కలిగిన వాడై ధర్మరాజు ముందు నిలబడితే ఆయన విశేషమైన వినయంతో నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజుతో దివ్యమైన ఈ రథం ఎక్కి సశరీరంగా స్వర్గలోకానికి రావచ్చని చెబితే ఆయనకు జవాబు చెబుతూ, నా మనసు చాలా బరువెక్కిపోయింది. ఇంతకాలం నుంచి నన్ను అనుగమించి వస్తున్న నా సోదరులు మహాప్రస్థానం పూర్తి చేయకుండా పడిపోయారు. అనుకూలవతి, సుకుమారము అయినటువంటి ద్రౌపదీదేవి దప్పికతో మార్గమధ్యంలోనే పడిపోయింది. నా ఒక్కడికి స్వర్గానికి రావాలని లేదు, వాళ్ళు కూడా వచ్చేటట్టు చేస్తే వాళ్ళతో కలిసి వస్తాను అన్నాడు. ధర్మరాజా, భీమార్జున నకల సహదేవులు ద్రౌపదీదేవి శరీరం పతనమైన కారణం చేత ఇంతకు పూర్వమే స్వర్గలోకానికి చేరుకున్నారు. వాళ్ళ గురించి చింతించవద్దు. ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అందులోకి ప్రవేశించి సశరీరంగా యోగసిద్ధిని పొంది స్వర్గలోకానికి చేరడం అనేది సాధ్యం కాదు. నువ్వే పరిపూర్ణమైన యోగసిద్ధిని పొందినవాడివి, అది నీ ఒక్కడికే అర్హత కాబట్టి నువ్వు రథం ఎక్కితే మనం స్వర్గలోకం వెడదాం అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వాళ్ళని చూడవచ్చని చెబితే ధర్మరాజు అన్నాడు, ఈ కుక్క ఎంత గొప్పదో, నాతో పాటుగా ఎక్కడా ఆగలేదు, మహాప్రస్థానం చేస్తూ నన్ను వెంబడిస్తూ ఉన్నది.
ఇంత దూరం అనుసరించి వచ్చింది. కఠినమైన మనసుతో దానిని విడిచిపెట్టి రాలేను. ఈ కుక్కను కూడా మనతో పాటు స్వర్గానికి తీసుకుని వెడతామన్నాడు. ఇంద్రుడు కుక్కను స్వర్గలోకం తీసుకువెళ్లడం సాధ్యం కాదు. నువ్వు యోగసిద్ధిని పొందినవాడివి, మహాప్రస్థానం పూర్తి చేసిన వాడివి కనుక నువ్వు మాత్రమే సశరీరుడివై రాగలవు. నువ్వు రథం ఎక్కితే బయలుదేరదామన్నాడు. ధర్మరాజు భక్తితో సేవించి ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఎంతవరకు తృప్తినిస్తుంది? అది ఎవరో నేను ఎవరో కానీ కుక్క అంత ప్రేమతో పట్టుతో అనుసరించి నా వెంట ఇంత దూరం వచ్చింది. అందరూ పడిపోయారు. దానిని వదిలిపెట్టి నేను నీ రథం ఎక్కి సశరీరంతో స్వర్గానికి రావడానికి నాకు ఇచ్చగించలేదు. ఇక్కడ వరకు నాతో వచ్చినప్పుడు నేను రథం ఎక్కితే అది కూడా నాతో పాటు రథం ఎక్కి రావాల్సిందే. దానిని కూడా తీసుకుని వెడదాం అన్నాడు. ఇంద్రుడు, నువ్వు కోపగించుకోకుండా విను. స్వర్గంలో కుక్కలకు చోటు ఉండదు. దానిని వదిలేస్తే నీకు ఏ పాపము రాదు. వెళ్ళిపోదామన్నాడు. ధర్మరాజు జవాబు చెబుతూ అన్నాడు, నేను అలా వదిలిపెట్టలేను. ధర్మశాస్త్రాలు సేవకుని అర్థవంతరంగా విడిచిపెట్టకూడదని చెబుతున్నాయి. నన్ను అనుగమించి ప్రేమతో వచ్చిన ఈ కుక్కని ఎలా వదిలిపెట్టి వస్తాను? స్వర్గసుఖం కోసం నేను పాపం చేయలేను. సేవాభావంతో వచ్చిన కుక్కను వదిలిపెడితే సేవకుని వదిలిపెట్టడమే. దానిని కూడా తీసుకుని వెళ్ళడానికి అనుమతించండి. తప్పు నేను ఒక్కడిని రాలేను, అంతే తప్పితే కుక్కను వదిలి రాలేను అన్నాడు. ఇంద్రుడు, ద్రౌపదీదేవి, భీమార్జున, నకుల సహదేవులు శరీరం పడిపోయినప్పుడు పంతం పట్టలేదు కదా, ఈ కుక్క విషయంలో ఎందుకు అంతలా అడుగుతున్నావు అని అడిగితే, ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు యోగం పూర్తి చేయలేక వారి శరీరం పతనమైపోయింది. తర్వాత వాళ్లను నాతో తీసుకుని వచ్చే అవకాశం లేదు. ఈ కుక్కకు శరీరం పతనం కాలేదు, ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు నేను రథం ఎక్కుతున్నాను. దీనిని ఎందుకు వదిలేయాలి? దీనిని కూడా తీసుకుని వెడదాం అన్నాడు. అంత ప్రేమ, సమభావము, కారుణ్యము, దయ కలిగిన వాడు ధర్మరాజు. శరణు కోరిన వాడిని స్వీకరించకపోవడం, మంచి మిత్రునికి ద్రోహం చేయడం, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం అన్నీ పాపకారణాలు, యోగ్యమైన విషయాలు కావు. ఇందులో నాకు మంచి మిత్రుడు కనిపిస్తున్నాడు. దీనిని కూడా మనతో తీసుకుని వెళ్ళడానికి అనుమతించమని దేవేంద్రుని ప్రార్థన చేస్తే అది సాధ్యమయ్యే విషయం కాదు. నువ్వు రథం ఎక్కు, దానిని విడిచిపెట్టమని నిష్కర్షగా చెప్పాడు. ధర్మరాజు అంతే నిష్కర్షగా, అయితే నాకు కూడా శరీరంతో స్వర్గం అక్కర్లేదు, నేను రాను. దయచేసి మీరు మరొకలా భావన చేయకుండా బయలుదేరండి. నేను అతి తీవ్రమైన తపస్సు చేస్తూ ఈ అరణ్యంలోనే ఉంటాను. ఈ కుక్క రాకూడదన్నప్పుడు నేను రాలేను. ఇంత దూరం వచ్చిన కుక్కను అర్ధాంతరంగా వదిలి నేను ఒక్కడిని రావడం నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే దాని మీద నాకు ఉన్న ప్రేమ ఇంతకాలము ఒక మిత్రుడిలా, సేవకుడులా నన్ను అనుగమించి వచ్చింది. ఇక్కడ వరకు శరీరంతో వచ్చిన నాకు స్వర్గానికి రావడానికి అర్హత ఉంటే, ఇక్కడ వరకు శరీరంతో వచ్చిన కుక్కకు కూడా శరీరంతో స్వర్గానికి రావడానికి అర్హత ఉన్న ప్రాణి. తీసుకుని వెడితే ఇద్దరినీ తీసుకువెళ్ళండి, లేకపోతే వదిలిపెట్టేయండి. నేను ఇక్కడే తపస్సు చేసుకుంటానని నిష్కర్షగా చెప్పిన తర్వాత ధర్మరాజు నిరతిశయమైన భూతకారుణ్యం చూసి పరమ ప్రీతి పొందిన యమధర్మరాజు కుక్క రూపాన్ని వదిలి యథారూపంలోకి ప్రత్యక్షమయ్యాడు. అంటే కుక్క రూపంతో అంతకాలం అనుగమించింది ఎవరండి? యమధర్మరాజు గారు. ఆయన ధర్మరాజును చూసి, ఓ నిర్మల చరిత్ర, నీకున్న దయాగుణం చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. దైత్వవనంలో కూడా నువ్వు ఎంతో పవిత్రంగా ప్రవర్తించావు. ఒకసారి మంచినీళ్ళ కోసమని వచ్చి సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు నలుగురు మరణిస్తే తర్వాత నువ్వు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెబితే నీ సోదరులలో ఎవరినో ఒకరినే బతికిస్తానని చెప్పాను. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, భీమార్జునుల సహకారం నీకు ఎంతో ఉంటుందని కూడా తెలిసినా కుంతీదేవిని ఉద్ధరించడానికి సంతానంలో పెద్దవాడవైన నువ్వు బతికి ఉంటావు కాబట్టి మాతృ సంతానంలో పెద్దవాడు నకులుడు బతికి ఉండడం ధర్మమని అతనిని బ్రతికించమని అడిగాడు. నీ ధార్మిక నిష్ట ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నీ వంటి వాడు ఎక్కడ ఉంటాడు? యోగ మార్గంలో పుణ్యలోకాలకు వెళ్ళమని ఆశీర్వదించి చెప్పాడు. నారద మహర్షి ఆయనతో పాటు గంధర్వులు, మరత్తులు, దేవతలు, అశ్వినులు, వసువులు అక్కడికి వచ్చి ధర్మరాజును కలుసుకున్నారు. నారదుడు, ఓ ధర్మరాజా, లోకంలో దానములు చేసిన వాళ్ళు, గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు ఎంతోమంది రాజుల గురించి విన్నాం, చూసాం. వారి కీర్తి నీ కీర్తితో పోలిస్తే తరిగిపోయింది. అంటే అంతకుముందు వాళ్ళకి ఉన్నటువంటి కీర్తి ధర్మరాజు గారి కీర్తితో పోలిస్తే తరిగిపోయింది. ఎంత పుణ్యం చేసినా, ఎంత కీర్తి సంపాదించినా ఇలా శరీరంతో స్వర్గలోకంకు వచ్చిన వాళ్ళు లేరు. నువ్వు మాత్రము సశరీరుడివై స్వర్గానికి వస్తున్నావు, ఎంత గొప్ప విషయమని అన్నాడు. ఆయన ధర్మరాజు గారి దీటికి పొంగిపోకుండా, నా తమ్ముళ్ళను చూడాలని ఉన్నది, అప్పటి వరకు నాకు సుఖం ఉండదు, వాళ్ళు ద్రౌపదీదేవి ఎక్కడున్నారో తెలియజేయమని ధర్మరాజు గారు అడిగారు. అడిగితే తప్పకుండా అలాగే చూద్దువు కానీ అని దేవేంద్రుడు అన్నాడు. కాబట్టి ఆ రకంగా ధర్మరాజు గారు కూడా స్వర్గారోహణ చేసేశారు. కాబట్టి ఈ మహాప్రస్థానము అంటే దేనికి కూడా ఆశించకుండా, దేని మీద మనసు పెట్టుకోకుండా స్వర్గానికి వెళ్ళడానికి ఒక దీక్షగా ఒక ప్రస్థానాన్ని చేసినటువంటి పర్వం కాబట్టి దీనికి మహాప్రస్థానము అన్నారు. అందుకే
చూడండి, మనకి మహాభారతం మొట్టమొదట జరిగినది కుక్కతోటే. కుక్క యొక్క ప్రవేశంతోటే మొట్టమొదట మనకి భారతం మొదలైంది. అలాగే ఆఖరి దశలో కూడా కుక్కతోటే ఆఖరిపడింది. ఎక్కడెక్కడ భారతంలో మలుపు తిరుగుతుంది అన్నప్పుడు ఒక కుక్క ఏకలవ్యుడి విషయంలోనూ రావడం జరుగుతోంది. ఏ రకంగా అయితే రామాయణంలో ఎప్పటికప్పుడు అక్కడితోటి ఆ కథ అయిపోయింది అనుకునే సమయంలో ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ కథను ముందుకు జరిపించడం, ఆ రామాయణాన్ని ముందుకు జరిపించడం ఎలా జరుగుతుందో ఇక్కడ ఒక కుక్క వచ్చి భారతంలో మలుపులు తిప్పుతోంది. అందుకే ధర్మరాజు అంతటి వాడు మెచ్చుకున్నాడు ఆ కుక్కని. అంటే ఎంత ప్రేమ చూపిస్తోందో, ఎంత విశ్వాసం కలదో అది మనకి తెలుస్తోంది. కాబట్టి యమధర్మరాజు గారే ఆ రకంగా వచ్చారు అని తెలుసుకున్న తర్వాత, అన్ని విషయాలు చెప్పిన తర్వాత ధర్మరాజు గారు తన సోదరుల్ని ద్రౌపదిని చూపమని చెప్పి ఇంద్రుడిని అడిగితే ఆయన ఏం చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. అయితే ఈరోజు మహాప్రస్థానిక పర్వం సమాప్తం అయిపోయింది. ఇంతవరకే ఈ కథ. ఈ విషయం ఇంతవరకే అయినప్పుడు రేపు మనం స్వర్గారోహణ పర్వం తెలుసుకుందాం. దానితోటి మనం చెప్పుకునేటటువంటి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం ముగించిపోతుంది. కాబట్టి రేపటి పారాయణంలో మనం స్వర్గారోహణ పర్వం గురించి తెలుసుకుంటూ, ఈ భారతాన్ని మనం ఇన్నాళ్ళు చదివి చెప్పినందుకు, అందరూ విన్నందుకు ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే ఫలశ్రుతిని కూడా తెలుసుకుందాం. కాబట్టి రేపటి పారాయణలో మనం స్వర్గారోహణ పర్వం గురించి తెలుసుకుంటూ కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.